బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ మధ్యలో వర్ష ఎక్కడి నుంచి వచ్చింది? వర్షం ముందు నుంచి అక్కడ ఉంటుంది, మీరు అది మూవీలో చూడాలి. ఇట్స్ అ వెరీ నైస్. నాకు జైకున్న ఒక ఏంటి బాండ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్, వెరీ ప్యూర్ అన్కండిషనల్ బాండ్, అండ్ షీఈ్ జైస్ డ్రైవింగ్ ఫోర్స్ అనొచ్చు. ఓకే. సో ఇట్ ఈస్ అ వెరీ నైస్లీ వెల్ రిటన్ క్యారెక్టర్. ఓకే. అండ్ మీరు చేస్తున్న క్యారెక్టర్స్ కానీ అండ్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందులో ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం ఇంటెన్స్ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్గా అనిపిస్తుంది. అవును. అంటే ఇట్స్ ఏ ఛాలెంజింగ్ రోల్ ఫర్ యూ? చాలా చాలా ఛాలెంజింగ్. అంటే ఐ రిమెంబర్ నేను బిగిల్ చేసినప్పుడు ఫుట్బాల్ నేర్చుకుని ఆ ఎండలో, లైక్ వి వర్ షూటింగ్ ఇన్ ఏప్రిల్ ఇన్ చెన్నై, లైక్ అండర్ సన్ ప్రాపర్లీ. సో అప్పుడు నేను కష్టపడ్డాను. దాని తర్వాత నేను అనుకున్నాను ఎప్పుడు లైక్ కొంచెం ఇంట్లో ఉన్నది, లేకపోతే సమ్ నైస్ అలా అనుకున్నాను. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ వాజ్ లైక్ నో, లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నాకు ఏదైనా కొత్తగా చేయాలి, ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అని ఎప్పుడు అనిపించింది. అండ్ ఎగ్జాక్ట్లీ దట్స్ వెన్ ఐ గాట్ తమ్ముడు. వెరీ ఛాలెంజింగ్ అండ్ ఒక చాలా ఇంటెన్స్ స్టోరీ ఉంది నాకు. అంటే అనదర్ సైడ్ ఆఫ్ ద వర్ష మేము చూడొచ్చా ఈ మూవీలో? మీ క్యారెక్టరైజేషన్ కానీ అనదర్ సైడ్ మీరు చూడండి, లైక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. మూవీ అయితే ఖచ్చితంగా ఎక్సైటింగ్గా ఉండబోతుంది అనిపిస్తుంది. అండ్ ఓకే. అండ్ మరి శ్రీరామ్ గారి గురించి, శ్రీరామ్ వేణు గారు కానీ ఆయన డైరెక్షన్ కానీ కంప్లీట్ ఒక ట్రైలర్ 2 రిలీజ్ చేస్తే 2 కూడా మంచి ఇంటెన్సిఫై ఉండేది కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఒక యాక్షన్ ప్యాక్డ్. యాక్షన్ మూవీస్లో యూజువల్గా హీరోయిన్స్కి రోల్ అనేది తక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు. మరి ఇందులో ఎలా ఉండబోతుంది? మీకు ట్రైలర్ చూసి ఎలా అనిపించింది? లైక్ లేడీస్కి తక్కువ ఉంది అని అనిపించిందా, ఆర్ ఇన్ జనరల్ లైక్ హౌ? నో, నాట్ లైక్ దట్ కదా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఒక సరే చెప్పారు దెర్ ఇస్ విమెన్ పవర్ ఇన్ తమ్ముడు అని, లైక్ గ్రేట్ విమెన్ పవర్. అది విల్ బీ అ పవర్ ప్యాక్డ్, విమెన్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక మూవీ. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ జస్ట్ విమెన్ కమింగ్ అండ్ క్రయింగ్ ఆర్ లాఫింగ్ అండ్ గోయింగ్ అవే. అలాంటి క్యారెక్టర్స్ అయితే ఉండదు ఈ మూవీలో. ఏ ఫీమేల్ క్యారెక్టర్కైనా ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ జస్ట్ ఒక వచ్చి వెళ్ళేలాగా క్యారెక్టర్ ఉండదు. ఇట్స్ గోయింగ్ టు బీ ప్లే అ బిగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. ఇంతకు మీరు ఫైట్ చేశారా ఈ మూవీలో? అది మీరు చూడాలి. జస్ట్ కాస్త హింట్ ఇవ్వచ్చు కదా ఇక్కడ. నో, అది యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. ఓకే. ఐ థింక్ ఇదే మీ ఇంటర్వ్యూలో ఎక్కువ ఇదే వింటారు అనుకుంటా, అది మూవీలో చూడండి, మూవీలో చూడండి. బట్ ఇక్కడ మాత్రం మూవీలో చూడండి అది కొంచెం అవాయిడ్ చేద్దాం, చెప్పేసేయండి ఇప్పుడు. నో ఐఎమ్ లైక్ గోయింగ్ విత్ స్టీరియోటైప్. మూవీలో చూడండి. నైస్. అండ్ ఇప్పటివరకు మీరు తెలుగులో చేస్తున్న మూవీస్ కానీ అసలు గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ రోల్స్ కానీ అట్లా ఉన్నది, మీరు ఎందుకు ఒక ఛాలెంజింగ్ పాత్రలు తీసుకోవాలి అని ఎందుకు అనుకున్నారు? ఎనీ రీజన్ బిహైండ్ దట్? చూసుకోవాలనా అంటే వై డిడ్ యూ చూసింగ్ దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఛాలెంజింగ్గా? అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ టు లైక్ టు సాటిస్ఫై యువర్ సోల్ యూ నీడ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. అంటే మేబీ ఒక కామిక్ టచ్ ఉండొచ్చు, లేకపోతే లైక్ సంథింగ్ డిఫరెంట్. అది చేయాలని ఎప్పుడు అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు మీకు అలాంటి రోల్స్ రావు, అండ్ వచ్చేటప్పుడు ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ వుడ్ లైక్ ఎంబ్రేస్ ఇట్. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి. సో ఐఎమ్ డూయింగ్ ది సేమ్. అండ్ ఈ 10 years ఆఫ్ జర్నీ ఎలా ఉంది? బాగుంది. చాలా నేర్చుకున్నాను, చాలా లెసన్స్, చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్. ఐ థింక్ ఐఎమ్ స్మార్టర్ అండ్ వైజర్ నౌ. ఇప్పుడు కొంచెం అంటే ఎర్లీ డేస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడున్న వర్షకి ఇప్పుడున్న వర్షకి వాట్స్ ద డిఫరెన్స్? బ్యాక్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ బిలీవ్ ఇఫ్ సమ్మన్ టోల్డ్ మీ, ఓ ఇది ఇలా ఉంటుంది, మీరు ఇలా చేస్తున్నారు, మీరు నెక్స్ట్ అది, మీరు నెక్స్ట్ ఇది, అలాంటి చెప్పేటప్పుడు స్టార్టింగ్లో ఇది ఐ బిలీవ్ ఓ అవునా అని. ఇప్పుడు ఐఎమ్ లైక్ నాకు తెలుసు, లైక్ ఐ నో వాట్ మై రియాలిటీస్, ఐ నో ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ ఈ ఇయర్ నుంచి విని ఇక్కడ నుంచి మెచ్యూరిటీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి కాదు, బట్ యూ నో కదా, లైక్ సమ్ టైమ్స్ యూ నో దట్ పీపుల్ ఆర్ జస్ట్ బీయింగ్ స్వీట్ టు యూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ స్వీట్ టు యూ. మీకు కొన్ని మంది జెన్యూన్లీ లైక్ దే గివ్ యూ క్రిటిసిజం అండ్ దే వాంట్ గుడ్ ఫర్ యూ.
కానీ అలాంటి జెన్యున్ రెస్పాన్స్ ఇవ్వడం కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఐఎమ్ జస్ట్ లైక్ అది అర్థమైపోతుంది లైక్ స్లోలీ ఎనీ పర్సన్ విల్ బికమ్ వైజర్ ఓవర్ టైమ్. ఓకే, అంటే ఎనీ డ్యూట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇందులో? ఇందులో లవ్ స్టోరీ? నో లవ్ స్టోరీ, కంప్లీట్ లైక్ నో. మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది కదా, దెర్ ఇస్ నో స్కోప్ అక్కడ. అలా ఫోర్సిబ్లీ అక్కడ పెడితే ఇట్ వుడ్ బి ద ఫన్నీయెస్ట్ థింగ్ ఎవర్. ఇలాంటి మూవీలో ఒక డ్యూయట్ ఆర్ ఒక స్లో సాంగ్ ఏదైనా పెడితే ఇట్ వుడ్ బి లైక్ వెరీ ఫనీగా ఉంటుంది.